Best health packages up to 80% discount. Tirumala Diagnostics. రైట్. ఇంకొకటి ఇప్పుడు మీరు రాజకీయాలు ప్రస్తావన చేశారు కాబట్టి ఒక విధంగా చూస్తే ఇప్పుడు ఇటు వాళ్ళు అటు వెళ్తున్నారు, అటు వాళ్ళు ఇటు వస్తున్నారు. రాజకీయంగా జరిగేటువంటి పరిణామాలపైన ఈ కేసులు కానీ వీటి ప్రభావం కానీ ఉంటుందా? అలానే ఈ మార్పులు చేర్పులను ప్రజలు ఎంతవరకు అంగీకరిస్తారు? ఈ రోజు వరకు ఈ పార్టీలో ఉండి రేపటికి ఆ పార్టీలోకి వెళ్ళేటువంటి వాళ్ళని ప్రజలు ఆదరించడానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈరోజు ఈ విషయం మీద మనం ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు ప్రధానంగా కృష్ణా జిల్లా అంటే కేంద్రంగా అమరావతి ఏదైతే రాజధాని ఏరియా ఉందో ఆ ఏరియాలోని వలసలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈరోజు కేసీఆర్ నాన్నగారు వచ్చి జగన్ చెంతకెళ్ళటం, అదేవిధంగా పార్సాది గారు రేపు రాబోతున్నారంటాం, అమ్మటి రాయుడు ఆల్రెడీ అట్నుంచి ఇటు రావటం వారం రోజుల్లోనే. ఈ విధంగా జరిగితే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి కరణం బలరాం గారు కానివ్వండి, వాళ్ళ మీద ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోమని తెలుగుదేశం వాళ్ళు ఇవ్వటం రాజ్యసభ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మనకి శ్రీధర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఈ నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళతో పాటు వాళ్ళ మీద పార్టీ ఫిరాయింపుల చట్టం కింద మీరు యాక్షన్ తీసుకోమంటాం అంతా కూడా ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం 4 సంవత్సరాల 9 నెలలు ఆ ఉభయ పక్షాలు కూడా సైలెంట్ గా ఉండి రేపు రాజ్యసభ ఎన్నికల్లో వీళ్ళకి ఏ విధంగా అంటే ఓటుని వ్యాలిడ్ చేయకుండా ఉండాలని వ్యూహం ప్రతివ్యూహాలు ఇద్దరు కూడా పన్నారు. అదే క్రమంలో వలసలు కూడా స్టార్ట్ అవుతా ఉన్నాయి. అందుకని ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకులు కూడా ఈ రోజు ఇరువులను పక్కన పెట్టి అవకాశవాద రాజకీయాలకి వాళ్ళు తెరదీస్తున్నారు. కాబట్టి ఎవడైతే సీట్ ఇస్తారో వాళ్ళకి మనం వెళ్దామనే ఉద్దేశంతో వీళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు దగ్గుపాటి వెంకటేశ్వర గారు కూడా ఒక ప్రజాస్వామ్యం మీద ఒక మంచి కామెంట్ చేశారు. ఈ రోజు ఎవరికైతే టికెట్ వస్తుందో రాదో అని భయం ఉంది, రానోళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియలో 50 కోట్లు 100 కోట్లు పోయింది కాబట్టి నా దృష్టిలో రాకపోతే అదృష్టవంతులు. ఆయన గెలిచినోడేమో ఇంటికి పోయి ఏడుస్తాడు, ఓడిపోయినోడేమో ఈదులో ఏడుస్తాడు. అందుకని రాజకీయంలో ఈ రోజు డబ్బులు పెట్టి రాజకీయం విచ్చలవిడిగా ఉంది. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఆ డబ్బులు కూడా ఈ రోజు అవినీతి అనేది సెంట్రలైజేషన్ అయింది ప్రతి పార్టీ కూడా. దీన్ని ఖర్చు పెట్టిన ఎమ్మెల్యేలు కూడా ఖాళీగా కూర్చోవాల్సి వస్తుందని ఒక మంచి పరిపక్వతతోటి మెచ్యూరిటీతో మాట్లాడారు. దాని సోషల్ మీడియాలో కూడా బాగా కామెంట్స్ వస్తున్నాయి. అందుకని మనం ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సిన అంశం కూడా ఉంది. కానీ మీరు మీ అంచనా ప్రకారం చెప్పండి, అంబటి రాయుడు వారం 10 రోజులు గడవకుండానే వైఎస్ఆర్సీపీలోకి అడుగు పెట్టడం ఏంటి, బయటికి రావడం ఏంటి, మళ్ళీ ఇప్పుడు జనసేనతో మీటింగ్ ఏంటి అనే దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అడ్వకేట్స్ అంటే జనరల్గా పొలిటికల్ ఎఫిలియేషన్స్ కూడా ఉంటాయి. రాజకీయాల్లో అసలు దేశ స్వాతంత్రోద్యమాన్ని నడిపిందే అడ్వకేట్లు. మీ అంచనా ఏంటి? ఈ మార్పులు చేర్పులు కేవలం కృష్ణా గుంటూరు జిల్లాలకే పరిమితం అనుకుంటున్నారా, లేదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటువంటి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడైనా మనం చూసుకుంటే రాజకీయానికి అవేర్నెస్ కృష్ణా గుంటూరు జిల్లాలు అనేది ముందుగానే ఆలోచిస్తూ ఉంటాయి. ఈరోజు అమ్మటి రాయుడు ఫస్ట్ ఆయన క్రికెట్ ప్లేయర్ గా ఏదో రూలింగ్ పార్టీని వచ్చాడు. తర్వాత ఉన్నటువంటి సర్వేలు కానీ మూడ్ ఆఫ్ ద స్టేట్ ని చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ రాబోతుంది రేపు అధికారంలోకి జనసేన అలయన్స్ తోటి అనేది ఆయనకి ఫీడ్బ్యాక్ అందింది. అందుకని ఒక IPL ని దృష్టిలో పెట్టుకొని నేను రాజకీయాల నుంచి పక్క వెళ్తున్నాను అన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తుంటే జనసేనలోకి వస్తున్నాడు అని ఒక వార్తలు వస్తా ఉన్నాయి. అందుకని ఏదేమైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఆయన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు అంబటి రాయుడు గారు. కానీ దాని అవుట్కమ్ ఏంటనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బహుశా అనౌన్స్మెంట్ అంటే ఇట్స్ ఎ ఫార్మాలిటీ కావచ్చు. ఎందుకంటే పార్టీ ఆఫీస్కి నేరుగా వెళ్ళి ఓ పార్టీ అధినేతను కలవడం అనేది అదే ఒక సిగ్నల్ అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చు. అట్లాగా ఖచ్చితంగా కేశవ్ గారు, ఎందుకంటే నేను IPL ను దృష్టిలో పెట్టుకొని రాజకీయాల నుంచి పక్కెళ్ళిపోతున్నాను అనే ఒక ట్వీట్ చేశారు. అలాంటి వ్యక్తి మళ్ళా ఆయన జనసేన ఆఫీస్కి వెళ్ళటం అనేది రాజకీయ ఉద్దేశం ఆయన ఖచ్చితంగా ఉందనేది మనకి స్పష్టం అవుతా ఉంది. అంటే ఆయన ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ సర్వేల ప్రకారంగా గెలవడు, CRDA ఏరియాలో గుంటూరు విజయవాడలో ఈసారి తెలుగుదేశం పార్టీ అనేది క్లీన్ స్వీప్ చేస్తుంది, MP గెలవడానికి అవకాశం లేదు, ఓడిపోయే పార్టీలోకి వెళ్ళటం ఎందుకు, గెలిచే పార్టీలోకి వెళ్దాము అనే ఉద్దేశంతో, దాంతో పాటు ఇవాళ వైసీపీ పార్టీలోకి వచ్చినప్పుడు టేబుల్ క్యాష్ ఎంత కావాలి, ఎన్ని కోట్లు పెడతామని ఆయన ఒక రకంగా క్యాష్ కూడా డిమాండ్ చేశారనేది వార్తలు వచ్చాయి. జనసేన నిజమైన కల్పిత వార్తల కథనాలు అవి. ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఎంపీకి పోటీ చేసే వ్యక్తికి కోట్ల రూపాయలు 100 కోట్లు లేకపోతే టికెట్ లేని పరిస్థితి. జనసేన ఎందుకంటే సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే పోయినసారి భీమవరంలో డబ్బులు ఖర్చు పెట్టాల ఉండి కూడా ఆయన స్వచ్ఛందంగా ఆయన ఫిలాసఫీ ప్రకారం వచ్చారు. అందుకని ఏదైనా పర్సనాలిటీ గల్లోళ్ళు రాజకీయంగా కానీ క్రీడాపరంగా కానీ కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళు నేమ్ ఉన్నోళ్ళు కొంత మిగతా గుడ్డులో మెల్లగా మిగతా పార్టీలతో పోల్చుకుంటే క్యాష్ అనేది ఇక్కడ కొంత తక్కువగా ఉంటుంది.
అక్కడ డిమాండ్ ఉండదు కాబట్టి అందుకని జనసేన ఆయనకు కొంచెం ఈజీగా ఉందనిపించిందేమో, అందుకని ఇవాళ జనసేన ఆఫీస్కి వెళ్ళాడని మా భావన. రైట్. ఇంకోటి అంటే రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితి ఎలా ఉంటే ప్రజల మనోగతం ఎలా ఉండొచ్చు? ఎందుకంటే ఎంపీ సీట్ల విషయంలో ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా ఇందాక మీరు ప్రస్తావించారు పార్థసారథి గారు, ఈ మార్పులు చేర్పుల రాజకీయాలు అనేవి ప్రజామోదం పొందేటువంటి రాజకీయాలుగా మనం చూడొచ్చా? ఖచ్చితంగా ప్రజలు ప్రతి అంశాన్ని కూడా గమనిస్తారు. ఎందుకంటే ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు, ఖచ్చితంగా తీర్పిస్తారంటానికి మన జరిగిన తెలంగాణ ఎలక్షన్స్ లో నాకు నిజంగా ఆశ్చర్యం వేసిన విషయం కామారెడ్డిలో గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నోడిచ్చి గెలిపించారు. అంటే ప్రజలు ఈ వలస పక్షులకు కానీ అవకాశవాద రాజకీయాలకు కానీ ఖచ్చితంగా ఆలోచించి ఓటేస్తారు, విచక్షణతోటి వివేకంతో ఓటేస్తారు అనేది రేపు ఆంధ్రప్రదేశ్ లో నిరూపణ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ కన్నా కూడా ఆంధ్ర ప్రజలు గోప్యంగా ఉంటారు, మౌనంగా ఉంటారు, రిజల్ట్స్ లో చూపిస్తారు. ఇంకా తెలంగాణలో యాజిటేషన్స్ ముందుగానే వాళ్ళ భావాలు తెలియజేయచ్చు, కానీ ఆంధ్ర ప్రజల్లో ఒక మౌలికమైన మార్పు వస్తుంది. ఎప్పుడు కూడా మౌలికమైన మార్పే ఓటు రూపంలో ఈ ప్రజాస్వామ్యమైనటువంటి యుద్ధంలో ఖచ్చితంగా కొత్త రిజల్ట్ ఇస్తారని నా భావన. రైట్. మీ అంచనా ప్రకారం అంబటి రాయుడు ఏంటి ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? గుంటూరు అంటున్నారు, నరసరావుపేట అంటారు, మీ అంచనా ఏంటి? ఆయన అయితే ఎంపీగానే పోటీ చేస్తారు. ఎందుకంటే క్రికెట్ పర్సన్ కాబట్టి, ఇంటర్నేషనల్ ప్లేయర్ కాబట్టి ఆయన్ని ఒక రకంగా స్టేట్ వైజ్ కూడా ఆయన ఫేమ్ ని ఆయన యొక్క నేమ్ ని వాడుకోని కొంత అన్ని కాన్స్టిట్యూన్స్ లో కూడా దాన్ని ప్లగ్ చేసుకోవాలనే ఆలోచనతో ఏ పార్టీ ఉంటుంది. అది కానీ పవన్ కళ్యాణ్ ఒక స్టార్ కాబట్టి, ఫిల్మ్ స్టార్ కాబట్టి, ఒక క్రికెట్ స్టార్ కూడా జనసేనలో ఉంటే ఇంకా యాడ్ అయింది అనే దానికోసం ఆయన ఖచ్చితంగా ఎంపీగానే చేయించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నా భావన. సో ఇవాళ జడ్జిమెంట్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు డబుల్ జోష్తో కూటమిని నడిపించుకోవచ్చు, ఇక కొత్త నాయకులు చేర్చుకోవచ్చు, లేదా ఉన్న నాయకులను బలోపేతం చేసుకొని ముందుకెళ్ళవచ్చు. రాజకీయంగా ఆయనకి ఎలాంటి ఇబ్బందులు, అలానే న్యాయపరంగా ఎలాంటి చిక్కుముళ్ళు ఎదురయ్యేటువంటి పరిస్థితి లేదంటారా? ఇప్పుడు కేసుల గురించి ఆయన బాధపడాల్సిన పని లేదు, దాని గురించి ఏమవుతుందనేటువంటి భంగపడాల్సిన పని లేదు. నిర్భయంగా స్వేచ్ఛగా ఆయన రాజకీయాన్ని చేసుకోవడానికి ఈ 4 కేసుల్లో బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్ రావడం పెద్ద బిగ్ రిలీఫ్. దాంతో పాటు ఆయన ఇంకా బయట ఉన్నాడు, ఆయన మీద ఈ కేసులు కూడా ఏం చేయవు, ఆయన రిమైండ్కి వెళ్ళడు అంటే వచ్చే వలస పక్షులు కానీ మిగతా వాళ్ళకు కూడా జనాలకు కూడా ఆయన మీద ఒక నమ్మకం కలిగి పార్టీ స్ట్రెంత్ అయినది ఉన్న లీడర్కి కూడా కొంచెం బూస్టింగ్ ఎనర్జీ లాగా ఫీల్ అయ్యి ఈ తెలుగుదేశం పార్టీకి సంక్రాంతి కనుక మన సినిమాల్లో కనుక బాగా హిట్ సినిమాలు వస్తూ ఉంటాయి, సూపర్ హిట్ సినిమాలు, ఆ నిర్మాతలు ఆశిస్తూ ఉంటారు, ఈ సంక్రాంతి బిగ్ రిలీఫ్ లాగా ఫీల్ అవ్వాలి. రైట్. రైట్. థ్యాంక్ యూ రామకోటయ్య గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది 2024 ప్రారంభం నుంచే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి కొంత కలిసి వచ్చే కాలం మొదలైందనేది రామకోటయ్య గారు చెప్తున్నటువంటి మాట. అలానే 3 ప్రధానమైనటువంటి కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయడం, ఆల్రెడీ ఒక కేసులో బెయిల్ పొందడం, అంగళ్ళ కేసుకు సంబంధించి కూడా బెయిల్ రావడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి 5 కేసుల్లోనూ ఆయన బెయిల్ పొందినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాజకీయంగా ఇక ఆయన పైన ఎలాంటి నియంత్రణలు పెట్టడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి రాజకీయాల్లో ఎవరికి వారు గెలుపు బావుట ఎగరేసేటువంటి క్రమంలో గెలుపు గుర్రాల అన్వేషణ చేస్తున్నారని, అంబటి రాయుడు చేరిక కూడా జనసేనలో అలాంటి కోణంలోనే చూడాల్సి ఉంటుంది అనేది రామకోటయ్య గారు చెప్తున్నటువంటి మాట. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.